హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డేటా రేస్ అండ్ క్విజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 8 తెలుగు వీక్ 13 ఫ్రైడే ఫైనల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఓటింగ్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తలుచుకుంటే అది చాలా చిన్న విషయం ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఓటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. నేను ఈ పోల్ ఎందుకు తీసుకున్నానంటే ఈ పోల్లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఓట్స్ వేశారు, అందుకని దీని ద్వారా చూపిస్తున్నాను. సెకండ్ పొజిషన్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు, అతనికి 15% ఓటింగ్ ఉంది. ఈ పోల్లో ఇలా ఉంది, కానీ మిగతా పోల్లో అతను సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు, కానీ ఇంత డిఫరెన్స్ ఏం లేదు. గౌతమ్కి నిఖిల్కి కొంచెం పక్కనే ఉన్నారు. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి నబీల్ ఉన్నాడు 13% ఓటింగ్తో. ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేసి పృథ్వీరాజ్ 10% ఓటింగ్తో ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి ప్రేరణ ఉంది, ఈమెకి 10% ఓటింగ్ ఉంది. ఇంకా విష్ణుప్రియ సిక్స్త్ పొజిషన్లో ఉంది, ఈమెకి కూడా 10% ఓటింగే ఉంది. పృథ్వీరాజ్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ ఉంది. ఇంకా సెవెంత్ పొజిషన్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు, అవినాష్కి 9% ఓటింగ్ ఉంది. ఇంకా చివరి స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడు, ఇతను కూడా 9% ఓటింగ్తో ఉన్నాడు. అవినాష్కి, టేస్టీ తేజకి సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ ఉంది. మోస్ట్లీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అవినాష్ ఎలిమినేట్ అయితే కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అతను టీటీ విన్నర్ అయ్యాడు కాబట్టి. ఇంకా BB8 విన్నర్ ఎవరు కావాలనుకుంటున్నారో వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ని చూసుకోవడానికి మనం ఎవరు అవుతారో క్లియర్గా అర్థమవుతుంది.